నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబమే చంద్రబాబుకి అడ్డు. పెద్దిరెడ్డి కుటుంబానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు నాయుడు ఆ కుటుంబంపై కక్షగట్టి ఈ విధంగా కేసులు బనాయిస్తున్నారు. ఇది కొత్తగా వైసీపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై చేస్తున్నటువంటి ప్రచారం. ఆ స్టూడెంట్ పాలిటిక్స్ నుంచే పెద్దిరెడ్డి కుటుంబం మీద చంద్రబాబు గారు కక్షగట్టారని, అందుకే ఈ ఫాల్స్ ఎలిగేషన్స్, అసలు జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చిత్రీకరించి తప్పుడు కేసులు తప్పుడు అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి కూడా వైసీపీ ప్రచారం చేస్తోంది. అందులో భాగంగానే ఇటు రోజా, అటు అంబటి రాంబాబు, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇది నిజంగానే తప్పుడు కేసా? పెద్దిరెడ్డి కుటుంబం మీద చంద్రబాబు గారికి నిజంగానే కక్ష ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మొన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మిథున్ రెడ్డి చాలా అమాయకుడు, పెద్దిరెడ్డి అంటే చంద్రబాబు గారికి కోపం ఉంది, ఇప్పుడు కాదు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే వాళ్ళిద్దరి మధ్య విద్వేషాలు ఉన్నాయి, సో అది ఇప్పుడు కావాలని చూపిస్తున్నారు అన్నారు. నిన్న వచ్చేసి మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే ముందు కూడా ఒక మాట అన్నారు, 2014-19లో కూడా నన్ను ఈ విధంగానే కేసులు పెట్టారు, ఆధారాలు చూపించలేకపోతే నేను బయటకు వచ్చానని. అలాగే నిన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ పైన ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా స్పందించి కావాలనే కక్షపూరితంగానే ఈ విధంగా చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఓవరాల్గా వైసీపీ చెప్తున్నది ఇది జరగని స్కాము, అబద్ధపు కేసులు, తప్పుడు అరెస్టులు అని. మీరేం చెప్తారు సార్? నిజంగానే ఇదంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగమేనా? చంద్రబాబు గారికి నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? ఇప్పుడు కక్ష ఎవరికి, ఎవరి మీద కక్ష? జగన్మోహన్ రెడ్డికి జనంపై కక్ష. అందుకే ఇవాళ విషానికి మద్యం అనేటటువంటి లేబుల్ అంటించి జనంతో తాగించాడా? వేల మంది చనిపోయారు. ఇప్పుడు ఇందులో కక్ష సాధింపు ఎవరిది? జగన్మోహన్ రెడ్డికి జనంపై కక్ష కనపడుతుంది. అంటే నీ అక్రమార్జన, నీ అవినీతి సంపాదన కోసం జనాన్ని చంపుతారా? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఏంటి అసలు? ఆయన ఒక జిల్లా స్థాయి నేత. చంద్రబాబు ఆయన ఏంటి? జాతీయ స్థాయి నాయకుడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినాడు. ఆయన ఏంటి అసలు? రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం అని చేశాడని, లేకపోతే ప్రధాని వాజ్పేయి ఎంపికలో, అంతకుముందు మరి దేవేగౌడ, ఐకే గుజరాల్ ఎంపికలో, అటు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, లేకపోతే ఎన్డీఏ. ఇప్పుడు ఆయన జాతీయ స్థాయిలో ఇవాళ చంద్రబాబు, మరి నువ్వు జిల్లా స్థాయిలో. అదేమంటే ఏదో యూనివర్సిటీ నుంచి వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా అప్పట్లో ప్రెస్ మీట్లో మాట్లాడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుని ఏదో కొట్టాడు, ఈ టైపులో ఏదో వాగాడు. అంటే ఈ మాట నువ్వు చెప్తున్నావు, నీ తండ్రి రాజశేఖర రెడ్డి చెప్పలేదే? అంతకన్నా నువ్వు పెద్ద పండితువా? అది నిజమైతే ఆ రోజే రాజశేఖర రెడ్డి అనేవాడు కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా చేశాడు. జగన్ ఈ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఆయన ఎవరో ఒక ప్రొఫెసర్, పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ మాజీ డీన్, అతను స్పష్టంగా చెప్పాడు. ఏమని? ఆ సుదర్శన్ నాయుడు ఏదో ఉంది ఆయన పేరు. అసలు మేము యూనివర్సిటీలో అడుగు పెట్టేటప్పటికి చంద్రబాబు వెళ్ళిపోయారు. ఆయన యూనివర్సిటీ వదిలేశారు. ఆయన కంప్లీట్ అయిపోయింది, ఆయన పీజీ అయిపోయింది, ఆయన థీసిస్ కూడా మధ్యలో ఆపేసేసి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్. ఎవరు? ఈ ప్రొఫెసరును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు అతను స్పష్టంగా ఆయన ప్రెస్ మీట్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. నాది ఆంథ్రోపాలజీ, పెద్దిరెడ్డి సోషియాలజీ, మా మధ్య స్టూడెంట్ ఎలక్షన్లో పోటీ ఉంది, మాకన్నా 2 ఏళ్ళు సీనియర్ చంద్రబాబు అని చెప్తుంది ఎవరు? పెద్దిరెడ్డితో పాటు చదువుకున్నాడు. కక్ష సాధింపు అంటే ఆయనకి నీకేమైనా గట్టు తగాదాలా? ఆయన నీతో ఏమన్నా సహాధ్యాయ, సహచరుడువా? నిన్ను చూసి చంద్రబాబు ఎందుకు అసూయ పడతాడు? ఇక్కడ అసలు ఒకటి ఆధారాలు లేవు, అసలు ఇది స్కామే కాదు, అవినీతి జరగలేదు, ఏదో ఏదో చెప్తున్నారు. నేరేటివ్, కల్పితం, కట్టుకథలని మాట్లాడుతున్నారు. ఏం ఆధారాలు లేవు చెప్పు? ఇప్పుడు లోక్సభ సభ్యుడు ఎవరు? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మరి అతను అక్కడ లోక్సభ పక్ష నాయకుడు. నీకు ఇక్కడ ఈ డిస్టిలరీ యజమానికి ఏంటి సంబంధం? ఇప్పుడు నువ్వు డిస్టిలరీ యజమానికి నువ్వెందుకు ఫోన్ చేశావు? బొమ్మదేవర వెంకట సుబ్బారావు. ఎవరాయన? బీవీఎస్ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్. అంటే డిస్టిలరీ యజమానితో ఫోన్ చేయాల్సిన అవసరం లోక్సభ సభ్యుడిగా మిథున్ రెడ్డికి ఏమొచ్చింది? అంటే ఆయన ఒక లోక్సభ సభ్యుడు, ఎంపీ, ఎంతో మందితో పరిచయాలు ఉంటాయి, ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటారు. అలాని కేవలం కాల్ డేటా ఆధారంగానో, సెల్ ఫోన్ టవర్ల ఆధారంగానో ఆయన నిందితుడని ఎలా అంటారు అని చెప్పి. ఇప్పుడు ఒకటి, ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో నీకేంటి సంబంధం? రజిత్ భార్గవ్కి ఎందుకు ఫోన్ చేశావు చెప్పు? ఇప్పుడు ముఖ్యమంత్రి, లేకపోతే మంత్రులు, లేకపోతే అక్కడ ఉన్న ఐఏఎస్లు వాళ్ళు కదా మాట్లాడాల్సింది. నువ్వు అక్కడ మాట్లాడుకోవాలి ఢిల్లీలో.
ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి నువ్వు ఫోన్ చేయడం ఏంటి? లేకపోతే ఇతనెవరు ఈ డిస్టిలరీ యజమానికి నీకేంటి ఫోను? స్పష్టంగా కాల్ డేటా రికార్డులో బయటపడింది. ఇప్పుడు మనం చూసాం, నీకు అసలు ఆధారాలు లేవు అంటే నువ్వు ప్రణయ్ ప్రకాష్కి నీకేంటి సంబంధం చెప్పు? నేను ఎంపీని, నేను అందరితో మాట్లాడుతుంటానంటావా? నీ నియోజకవర్గంలో ఓటరా చెప్పు? రాజంపేట నా దగ్గర ఓటరు నన్ను ఉద్యోగం అడగటానికి వచ్చాడని చెప్తావా? అతను ఒక డెన్ ఇన్ఛార్జ్ అంట తాడేపల్లిలో, ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో 312. మరి మిథున్ రెడ్డి గారు అన్నారు కదా, అవసరమైతే నా ఫోన్ కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి, నాకేం సంబంధం లేదు దీనిలో అంటున్నారు. అండ్ అందరు కలిసి ఒక చోట, అంటే పర్సనల్ కాల్ డేటా అందరు కలిసి ఒక చోట సమావేశమైనట్టు కాల్ డేటా అది ఉంది సెల్ ఫోన్ టవర్ల ఆధారంగా అంటున్నారు. ఈ హైదరాబాద్ అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఎంతో, అంటే కాంక్రీట్ జంగిల్లో ఎన్నో ఫోన్ నెంబర్లు చూపిస్తూ ఉంటాయి. అంతమందితో కలిపి ఆయన మాట్లాడినట్టేనా అయితే అందరితో? అసలు అది ఎట్లా ఆధారం అవుతుంది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు అట్లా ఎందుకు అన్నాడు? మా వాళ్ళు కలిసినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపండి. గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇవాళ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది, వీళ్ళందరి టవర్ లొకేషన్స్ మీరు నిర్ధారించలేరా? మా వాళ్ళంతా కలిసి ఒక చోట ఉన్నారని మీకు ఏమైనా ఆధారం ఉందా అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు ఇదే తిరకాసు. ఇప్పుడు వాళ్ళు చూపించారు స్పష్టంగా, ఫలానా 21 మే 2023 నువ్వు మరి 1 వెస్ట్ బిల్డింగ్ హైదరాబాద్లో నువ్వు ఎవరిని కలిసావు? బూనేటి చాణక్య. బూనేటి చాణక్యకి నీకేంటి పని? అలియాస్ ప్రకాష్. లేకపోతే మరి ప్రణయ్ ప్రకాష్తో 10 జూన్ 2023 తాడేపల్లి ఎందుకు గెలిచావు? ఇప్పుడు వెంకటేష్ నాయుడు 18 జూన్ 2023 అపోలో హాస్పిటల్ దగ్గర ఆ సమీపంలో మీరు ఎందుకున్నారు? అతనెవరు? ఒక డెన్ ఇన్ఛార్జ్. లేదు, ఇతనెవరు? సైఫ్. ఈ సైఫ్ రోజు మరి నువ్వు అక్కడ 27 జూలై 2023 పెద్దమ్మ గుడి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆ కార్యాలయంలో ఎందుకున్నావు? వీళ్ళంతా హైదరాబాద్ డెన్ ఇన్ఛార్జీలు. అక్కడ మరి నోట్ల కట్టలు మీరు పెట్టారని. ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఇతను దగ్గర 13,787 ఫోన్ కాల్స్ మాట్లాడాడు. ఇవన్నీ కాల్ డేటా రికార్డ్ బయట పెట్టారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో 27 సార్లు మాట్లాడాడంట. ఆ ఓఎస్డి ధనుంజయ రెడ్డితో మరి 45 సార్లు మాట్లాడాడంట. అదేమంటే ఏదో ఛానల్ డిబేట్లో నీలాగానే అతను కూడా ఎవరో ఒకటి చెప్పాడు, ఏది ఆ నాగార్జున యాదవ్ అనేవాడు, నేను 100 సార్లు మాట్లాడా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో అంటున్నాడు. సరే, అట్టయితే ఇప్పుడు ఆ డిస్టిలరీ యజమానికి ఎందుకు చేశావు? ఇప్పుడు ఒక డిస్టిలరీ సిఎఫ్ఓకి ఎందుకు చేశావు? అతను ఎవరో జయమురుగన్ అంట, ఏది అక్కడ ఉన్నటువంటి ఆ ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్. బూనేటి చాణక్య ఎవరు చేయటానికి? మీరు అన్నట్టు మరి ఇవన్నీ కూడా స్కామ్లో భాగంగా ఆయన చేసినట్టయితే నా ఫోన్ ఇస్తానన్న మాట ఆయన ఎందుకంటారు? ఎవరు ఫోన్ ఇవ్వలేదు కదా, నువ్వు ఫోన్ ఇవ్వకపోయినా ఇవన్నీ బయటకు వచ్చాయి. మీరన్నీ ధ్వంసం చేశారు, ఫోన్లో లాక్కున్నాడుగా. కసిరెడ్డి రాజు ఏం చేశాడు? ఈ హవాలా నెట్వర్క్లో సైఫ్ ఫోన్ లాక్కున్నాడు, సైమంద్ లాక్కున్నాడు, ప్రణయ్ ప్రకాష్ది లాక్కున్నాడు, బూనేటి చాణక్య తీసుకున్నాడు, అందరే తీసుకున్నాడు. అలా 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, కొత్త ఫోన్ కొనుక్కోమన్నాడు. 358 టెరాబైట్ల యొక్క డేటా ధ్వంసం చేశారు. 3.58 గిగాబైట్లు అన్నమాట. ఎంత ధ్వంసం చేసినా పట్టుబడ్డారు. ఇప్పుడు దొంగ నువ్వే పెద్ద తెలివిగలాడు అనుకుంటే నిన్ను పట్టుకునే పోలీసోడికి ఎంత తెలివితేటలో ఇవాళ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ స్పష్టంగా బయటపెట్టింది. ఆ సత్యప్రసాద్ అనేవాడు వాట్సాప్లో పెట్టిన మెసేజ్లన్నీ బయటకు వచ్చాయి. కసిరెడ్డి రాజు పిఏ మల్లేష్ అలియాస్ మల్లేశ్వరరావు, వాడు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ డిస్టిలరీ వాడికి మెసేజ్ పెట్టారో వచ్చింది. అసలు ఎవరా కసిరెడ్డి రాజు? ఎవరు అతను? ఏమన్నా ముఖ్యమంత్రి? నాకు తెలిసి షెడ్యూల్ ఎవరో ఇస్తారంటే గవర్నర్ షెడ్యూల్, సీఎం షెడ్యూల్, పిఎం షెడ్యూల్, లేకపోతే ఎక్స్ సీఎం షెడ్యూల్ ఇస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది కూడా మాకు కూడా వస్తుంటాయి షెడ్యూల్. ఉదయం 9 గంటలకి యలహంకలో బయలుదేరుతున్నారు, 10:40కి బెంగళూరులో ఫ్లైట్ ఎక్కుతున్నారు, 11:40కి గన్నవరంలో ల్యాండ్ అవుతున్నారు, రోడ్డు మార్గంలో తాడేపల్లి ప్యాలెస్కి 12:30కి చేరుతారు అని వస్తాయి. ఇదెక్కడి చోద్యం? కసిరెడ్డి రాజు షెడ్యూల్ అంట. ఉదయం 10 గంటలకు సాయి అన్నతో భేటీ, 11:30కి చాణక్యతో భేటీ, మధ్యాహ్నం లంచ్ ప్రకాష్తో, సాయంత్రం 4 గంటలకి టీ వెంకటేష్ నాయుడుతో, 6 గంటలకి మీటింగ్ ఫలానా చాణక్యతో. ఏంటి షెడ్యూల్? ఏంటి ఈ షెడ్యూల్? బయటకు వచ్చింది. అంటే ఇవాళ మల్లేష్ లేకపోతే సత్యప్రసాద్ ఎవరెవరికి వాట్సాప్ సందేశాలు పంపారో మిథునన్నతో మాట్లాడండి. సత్యప్రసాద్కి నువ్వు మిథునన్నవా? సత్యప్రసాద్ ఎవరు?
ఎక్సైజ్ స్పెషల్ ఆఫీసర్, నువ్వు అతనికి కన్ఫర్డ్ ఐఏఎస్ ఏమో ఇప్పిస్తానన్నావు, మిథునన్నం అయిపోయావా? నీకు అతనికి ఏంటి బంధుత్వం ఉందా? అంటే అతనేమన్నా నీ ఓటరా, నీ ఫాలోయరా? ఇప్పుడు నువ్వున్నావు, నేనున్నాము, మామూలుగా జర్నలిస్టులుగా చంద్రన్న అంటామా, జగనన్న అని అంటామా, జగన్మోహన్ రెడ్డి అంటామా, చంద్రబాబు అంటామా? అంటే ఏంటి? ఇప్పుడు స్పష్టంగా వాళ్ళ యొక్క ఆధారాలు, వాళ్ళ మెసేజ్లన్నీ బయటకు వచ్చాయి. మల్లేష్ రాజు అన్న పలానా గెస్ట్ హౌస్లో ఉన్నాడు, మిథున్ అన్న పలానా టైంకి వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు. అతను పంపిన మెసేజ్లు ఎవరికి? డిస్టిలరీల యజమానులకు. ఆ డిస్టిలరీల యజమానుల యొక్క ఫోన్ కాల్, వాళ్ళ యొక్క CDR, వాళ్ళ యొక్క వాట్సాప్ సందేశాలన్నీ వాళ్ళ సిట్ దగ్గర ఉన్నాయి. వీళ్ళ యొక్క ఫోన్ కాల్స్ ఎన్ని? 13,787 కాల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా ఆధారాలు ఏం కావాలి? ఆధారాలు లేవు, లేకపోతే అసలు స్కామే లేదు అంటే స్పష్టంగా పలానా చోట మీరు 90 ఎకరాలు కొన్నాడంట, తల్లి పేరు మీద కూతురు పేరు మీద పెట్టాడంట, హైదరాబాద్ శివారుల్లో 100 కోట్లు, అదే 35 లక్షలు చూపించాడు రిజిస్ట్రేషన్ వాల్యూ. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బుతో స్పై తీశాడు? జనం రక్తంతో సినిమాలు తీస్తావా? జనం రక్తంతో బంగారం కొంటావా? అరే రియల్ ఎస్టేట్లో 1000 కోట్లు పెడతారా? ఇంకా అదేమంటే ఏదో ఏంటది DRE ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కర్మాగారమా? EV వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ పెడుతున్నాడు? టాంజానియాలోనా, కెన్యాలోనా? అయితే ఆంధ్రప్రదేశ్లోనే ప్లాన్ చేశారండి. విదేశాల్లో ఎన్ని పెట్టారు? అక్కడ స్టీల్ ప్లాంట్ అంట, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అంట. మొత్తానికి దొరికారు. గిల 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 కొట్టుకుంటున్నారా? ఉచ్చులో పడ్డ క్రూర మృగం ఎట్లా అయితే గిలగిల కొట్టుకుంటుందో, కుడితిలో పడ్డ ఎలక ఎలా అయితే మరి గజగజలాడుతుందో అలా గిలగిల కొట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.